గా ఉండాల్సిన టైం ఇది సొసైటీలో. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. పుల్లారావు గారు ఏమంటారు, మీరేమంటారు? అంటే ఈ 100% ఏంటంటే వార్ అనేది మనం ఈజీగా మాట్లాడతాం. చాలామంది పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోవాల్సింది పిఓకే తీసుకుని అవన్నీ అంటే కర్నల్ గారు ఉన్నారు, ఆయన నాకంటే ఎక్కువ తెలుసా, జరిగే పని కాదు. వెళ్ళిపోయి యుద్ధం చేస్తే వాళ్ళు సరిగ్గా కూర్చోడు, వాళ్ళు దెబ్బలాడతారు. ఇది నెగోసియేషన్స్, డిప్లొమసీ, కనింగ్ వల్లే మనం మళ్ళీ సంపాదించాలేము. కనింగ్ వల్ల వాళ్ళకి తగులు పెంచి లంచాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి చైనా వాళ్ళతో దూరం చేసి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తే వస్తాయి. ఏదో సైన్యం పంపించేసాం, ఎవడు లేదంటే వాళ్ళు ఉన్నారు. ఓ 50,000 మందో 1,00,000 మందో మన వాళ్ళు చచ్చిపోవటానికి రెడీగా ఉన్నావా? లేం కదా. సెప్టెంబర్ 1980 ఇరాన్ అండ్ ఇరాక్ చిన్న దేశాలు, 4 కోట్ల జనాభా ఉండేది దాదాపు. ఇరాక్కి 3 కోట్లు. ఒక 10 లక్షల మంది బోత్ సైడ్స్ చచ్చిపోయారు. 10 లక్షల మంది. ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఏం చేసేవాళ్ళు? ఇరాక్ వాడు ఆ శవంతో ఒక కారు పంపించేవాడు. అంతే, కాఫన్లో కారు శవం పెట్టి పైన కట్టి అది ఒక గిఫ్ట్గా. ఒకటే ఫైనల్ క్వశ్చన్ సార్, ఎలా నమ్మాలి పాకిస్తాన్ని? ఉగ్రవాదులు కొంతమంది చనిపోతే వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నటువంటి పాక్ ఆర్మీ ఆ విజువల్స్ అవి కూడా మనం చూసాం. ఇప్పుడు ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంతవరకు నమ్మాలి? ఎంతవరకు వాళ్ళు ఈ పరిస్థితుల దృష్ట్యా సైలెంట్గా ఉంటారని అనుకోవచ్చు? అస్సలు నమ్మే పరిస్థితి లేదు. మనం ప్రిపేర్ అవి వారుకు ఉండాలి, ఇంకా బలంగా ఉండాలి. ఎవరు రెడీ? ఈ గత 10 రోజులు కొన్ని లోపాలు కనపడినాయి మన ప్రిపేర్నెస్లో. మనం ఏదో మాటలు చెప్పుకుంటాం కానీ కొన్ని లోపాలు కనపడినాయి. కొత్త వార్ఫేర్, కర్నల్ గారు అన్నట్టుగా. ఇప్పుడు చూడండి, 7 రోజుల్లో హీరో ఎవడు బయటికి రాలేదు కదా. ఆయన పోరాడినప్పుడు ఎంతోమంది హీరోలు వచ్చారు. అంతా మషిన్ వారు, మెషిన్తో జరిగిపోతున్నాయి. ఎవరు కనపడరు. మీ గదిలో నుంచి కూర్చొని యుద్ధం చేస్తున్నాం. సో ఇది మారిపోయింది యుద్ధం. వాళ్ళు ఉంటారు, మనం ట్యాకిల్ చేయాలి ఓపిక్గా. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు తప్పదు. మనం 70-80 సంవత్సరాలు దెబ్బలాడుతున్నాం పాకిస్తాన్తో. ఇజ్రాయెల్ 90 సంవత్సరాలు దెబ్బలాడుతుంది. సో ఇది వెళ్ళిపోదాం. ఇదేదో వెళ్ళిపోయింది, ఇది వెళ్ళే పని కాదు. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సమయంను వాడుకొని సమయాన్ని మనం కాన్కర్ చేసి వాళ్ళని ఓడించాలి. కృష్ణాంజలి గారు సార్ చెప్పినట్టు, పుల్లారావు గారు చెప్పినట్టు అజహర్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కుటుంబంలో 14 మంది దాకా కోల్పోయారు. వాళ్ళు చేసింది దీనికి ఇంకా ధీటుగా మేము భారత్పై దాడులు చేస్తామంట వ్యాఖ్యలు కూడా చేశారు. నిజంగా వారు చెప్పినట్టు. అదేవిధంగా నాకున్న ఇన్ఫర్మేషన్, అక్కడ ఉన్నటువంటి 5 లక్షల మంది మహిళలకు కూడా వీళ్ళు తీవ్రవాద ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఇండియన్ ముస్లిమ్స్ ఏమో మాకు దేశం ముఖ్యం అని మాట్లాడతారు, అక్కడ వాళ్ళు మాకు మతమే ముఖ్యం అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫైనల్గా మీరేం కన్క్లూడ్ చేస్తారు? ఇప్పుడు మొన్న మనము ఆపరేషన్ సింధూర్లో 9 ప్రాంతాల్లో, సుమారు 4 ప్రాంతాల్లో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి దాడి చేసాం. ఎందుకు? ఎక్కడున్నారు ఈ మొత్తం ఉగ్రవాద స్థావరాలు? ఎక్కడున్నాయి? వాళ్ళ దేశం మధ్యలో ఉన్నాయి. దేశం మధ్యలో పెట్టుకున్నారు వాళ్ళు. ఉగ్రవాదులను పెట్టుకున్నారు, ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని పెట్టుకున్నారు, ఉగ్రవాదులకి పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు అట్లా తయారు చేసి కదా మన భారతదేశం మనకి పంపుతుంది. అలా వచ్చిన ఉండే కదా పహల్గామ్ దాడైనా, అలా వచ్చిందే కదా పుల్వామా సంబంధించినటువంటి మనం నష్టపోయినటువంటిదైనా అలాగా జరిగిందే కదా మన ముంబై దాడులకు సంబంధించినటువంటి అపారం. కాబట్టి ఇప్పుడు ఇలాగా పాకిస్తాన్ విషయంలో వాళ్ళకి ఇప్పుడు కుక్కతోక వంకర్లాగా వాళ్ళ వైఖరి మనం ఇన్ని సంవత్సరాల్లో మనం చూస్తున్నటువంటి వైఖరిని వాళ్ళు నమ్మలేము. అలాగని ఇది ఒక అవకాశం కాబట్టి మన యొక్క శక్తి సామర్థ్యాలని ఇప్పుడు చూపించగలిగాం కాబట్టి ఇప్పుడు సీజ్ ఫైర్ అయితే ఓకే. నెక్స్ట్ 12వ తేదీన మరొకసారి చర్చలు ఉన్నాయంటున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా సహకారం అందించిన లేదు అని అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ దాడులు చేసేటువంటి పరిస్థితి. ఉగ్రవాదులకైనా మా భారతీయ పౌరుల మీద దాడి చేస్తే తిరిగి మళ్ళీ మేము సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనేటువంటి సంకేతాన్ని మన చర్చల సందర్భంగా ఒక స్పష్టత ఇవ్వాలి. రెండవ డిమాండ్ కూడా ఒకటి పెట్టాలి అనేటువంటిది నా ప్రపోజల్. అదేంటి అంటే, ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో 9 ప్రాంతాల్లో కొంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అనేటువంటిది. ఇంకా ఉగ్రవాద నాయకులు బతికే ఉన్నారు కొంతమంది, ఇంకా మరి కొంతమంది. వాళ్ళని మనకు ఏదైతే హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ దగ్గర షెల్టర్ తీసుకున్నారు. వాళ్ళని తిరిగి అప్పు చెప్పండి మీరు భారత్కి అనేటువంటి ఒక షరతు కూడా వాళ్ళకి మనం విధించాలి ఈ చర్చల సందర్భంగా అనేటువంటిది. ఒకవేళ మనం అలా విధించగలగాలి, శత్రువుని అంచనా వేయొచ్చు. వాజ్పేయి లాంటి వాళ్ళు మాట్లాడారు, శత్రువుని అంచనా వేయొచ్చు, దేశంలోనే ఉండి
పాకిస్తాన్కి అంటే సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు, ఆ కార్యకలాపాలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో ఎలాంటి చట్టాలు రావాలంటారు? ఇప్పుడు ఆ విషయంలో మనం అంతర్గతంగా ఉండేటువంటి విషయంలో మన ఆ భద్రత విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు దేశం బయట నుంచి మన పహల్గామ్కి ఎలా వచ్చారు, ఎలా దాడి చేయడానికి వచ్చారు? బయట నుంచి పిఓకే నుంచి వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఉగ్రవాద సంబంధించినటువంటి అదే విధంగా హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లో దాడులు జరిగింది. దానికి సంబంధించినటువంటి మాస్టర్ మైండ్ ఎక్కడ ఉంది? పాకిస్తాన్ లో ఉంది. అదే విధంగా ముంబై దాడులకి కేంద్ర బిందువు ఎవరు? మాస్టర్ మైండ్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాల మీద ఈ రోజున దాడులు చేసి మన శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాం. అదే క్రమంలో ఈ ఉగ్రవాద నాయకత్వం ఎవరైతే ఉన్నో వాళ్ళని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు సపోర్ట్ చేయొద్దు, వాళ్ళు మాకు అప్పగించండి, వాళ్ళు మా భారతదేశంలో వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అనేటువంటి విధంగా మనం ఒక డిమాండ్ పెట్టాలి అనేటువంటిది నా సూచన. రైట్. థ్యాంక్ యూ సార్. సమయం లేదు, క్షమించాలి. కృష్ణాంజనేయులు గారు, పుల్లారావు గారు, అదేవిధంగా వెంకటాప్పారావు గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు ఇవాల్టి చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు 5 గంటల నుంచి అయితే ఈ కాల్పుల విరమణ అయితే దానికి సంబంధించి